వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు స్కార్ప్ అల్లటం నేర్పిస్తాను. ఈ డిజైన్తో నేర్పిస్తాను. ఈ డిజైన్ ఎలా వచ్చిందో అల్లటం నేర్పిస్తాను. ఇప్పుడు మీకు ఈ స్కార్ప్ ఎలా అల్లాలో నేర్పిస్తాను. ఈ స్టార్టింగ్ ఇక్కడ అనమాట. దీని స్టార్టింగ్ ఇక్కడ నుంచి మనం 8 ఇంచెస్ తీసుకోవాలి. నేను ఆల్రెడీ సగం అల్లాను. మీకు ఇక్కడ నుంచి అల్లి చూపిస్తాను. ఇంకొకటి ఇక్కడ దాకా నేను అల్లాను. అంటే ఈ 2 కలర్స్ తోటే నేను అల్లాను. ఇక్కడేమో డిజైన్ వచ్చింది. ఇలా డిజైన్ అంటే ఇది అంత కష్టమైంది కాదు, మీరు కూడా అల్లేయగలుగుతారు. మీకు కూడా ఈజీగా అల్లే డిజైన్ అనమాట. ఇది నేర్పించేస్తాను. 9వ నెంబర్ నీడిల్ తీసుకున్నాను. దీనికి మనము ఇది అల్లాలి. ఇక్కడి నుంచి స్టార్ట్ చేయాలి. అంటే మనం 8 గడులు వేసుకోవాలి. అది ఎలా వేసుకోవాలో చూపిస్తాను. సింగిల్ గడే వేసుకోవాలి. మనం ఇంతకుముందు ఇలా వేసుకుని డబల్ వేసుకుని మధ్యలో పెట్టేవాళ్ళం కదా, అలా కాదు, దీంతో వేసుకుందాం. 2 3 4 5 6 7 8 ఇంతే. 8 గడులు వేసుకోవాలి. ఇది అల్లటానికి. ఇది అల్లాలి ముందు, తర్వాత డిజైన్ నేర్పిస్తా. ఇలా పట్టుకుని టైట్గా ముందు సీదా అల్లేసుకుందాం. అల్లేసాం. 8 గడులు సీదా అల్లుకున్నాం. ముందు సింగిల్గా వేసుకున్నాం కదా, ఇది మళ్ళీ మనం ఉల్టాలో కూడా సీదానే అల్లాలి. అప్పుడు ఈ డిజైన్ వస్తుంది. ఫస్ట్ ఇది మనము అల్లకూడదు, సీదా అల్లాలి కాబట్టి వెంటనే ఇది వెనక్కేసుకోవాలి. సీదా 2 వైపులా కూడా సీదానే అల్లుకోవాలి మనం. ఇది మంది సీదా. వెనకాతల ఉల్టా అల్లాము అంటే ఉల్టా అల్లకుండా 2 వైపులా కూడా సీదానే అల్లాలి. అల్లితే ఇలాంటి డిజైన్ వస్తుంది. అంతా ఉల్టా కింద వస్తుంది. 2 వైపులా ఒకేలా ఉంటుంది అనమాట డిజైన్. అయితే మనం ఫస్ట్ అల్లింది ఎప్పుడు కూడా ఇది మాత్రం ఇలా వేసుకోవాలి. వేసుకున్నాక ఈ ఊల్ని ఇటువైపుకి వేసుకోవాలి. వేసుకుని మళ్ళీ సీదా అల్లాలి. ఇలా సీదా అల్లాలి. కొంచెం టైట్గా ఉంటుంది స్టార్టింగ్లో, తర్వాత ఈజీగా అల్లేసుకోవచ్చు. ముందు స్టార్టింగే కొంచెం మనం చూసుకుంటూ అల్లాలి. కొంచెం పైకి వచ్చేస్తే మనకి మూడు లైన్లు వేసాం. 3 లైన్లు అంటే ఇది మళ్ళీ ఉల్టాలోకి వచ్చాం. అంటే ఇది ఎక్కడైతే మనం బార్డర్ వేసామో అది రైట్ సైడ్, వెనక సైడ్ ఉన్నది రాంగ్ సైడ్ అనమాట అని గుర్తుపెట్టుకుందాం. కొంచెం పైకి వెళ్ళాక
మనము ఒకటి ఏదైనా ఒక గుర్తు పెట్టుకుందాం. డిజైన్ వేసేటప్పటికి గుర్తు పెట్టుకుందాం. ఫస్ట్ అల్లింది ఎప్పుడు కూడా మనం ఇలా చేసుకుందాం. పైకి వేసేసుకోవాలి అల్లకుండా. వెంటనే ఇది ఊలు వెనక్కేసుకోవాలి ఇది. వేసుకొని మళ్ళీ సీదా అల్లాలి. ఇంక 2 వైపులా కూడా ఇలానే అల్లుకుంటూ మనము పైకంటా అల్లేసుకోవాలి. 8 ఇంచీలు రావాలి. 8 ఇంచెస్ వచ్చాక మనము గడులు పెంచుకోవాలి. ఎనిమిది ఇంకా మనకి పొడుగు కావాలంటే ఇంకా కొంచెం పొడుగు కూడా అల్లుకోవచ్చు ఇది. నేనైతే 8 ఇంచు అల్లాను సరిపోతుందని. అటువైపు మళ్ళీ ఎండింగ్ వచ్చేటప్పుడు కూడా ఇక్కడికే ఎండింగ్ అవుతుందన్నమాట. అయిపోతుంది కంప్లీట్ అయినప్పుడు కూడా. అందుకని ఇంకా పొడుగు కావాలంటే మీరు ఇంకొంచెం పొడుగు పెంచుకోవాలంటే పెంచుకోవచ్చు, తగ్గించుకోవాలంటే తగ్గించుకోవచ్చు. ఇలా నేను ఈ సీదా సీదా అల్లుకుంటూ 2 వైపులా 8 ఇంచెస్ వచ్చేదాకా అల్లుతాను నేను. ఫస్ట్ది మాత్రం మర్చిపోకుండా ఇలా వేసుకుని ఊలు ఇలా వేసుకుంటూ ఇలా అల్లుకుంటూ వెళ్ళిపోవటమే. లాస్ట్‌ది మనం అల్లేసుకోవాలి. ఇదే లాస్ట్‌కి వచ్చింది ఎప్పుడు కూడా అల్లేసుకోవాలి. మళ్ళీ స్టార్ట్ చేసినప్పుడే మనము ఇలా అల్లకుండా ఈ మధ్యలో పెట్టేసి దీని మీదకి వేసుకున్నాక అప్పుడు ఇలా వేసేసుకోవాలి. దీన్ని వెనక్కి వేసుకొని మళ్ళీ సీదా అల్లేసుకోవాలి. ఇలా అల్లుకుంటే 8 ఇంచెస్ వచ్చాక మీకు చూపిస్తాను. ఇది ఇప్పుడు కొలిసి చూసుకుందాం ఎంతవరకు వచ్చిందో కొలుస్తాం. ఎంతవరకు వచ్చింది 8 ఇంచెస్ ఉండాలి ఇది. మనకి ఎంతవరకు వచ్చిందో చూద్దాం. 7½ వచ్చింది. ఇంకా ½ ఇంచ్ ఉంది. ½ ఇంచ్ అల్లితే మనం గళ్ళు పెంచుకోవచ్చు. ఇంకా ½ ఇంచ్ ఫస్ట్ ఇది మనము తీసుకున్నాక దారం ఇలా వేసేసుకోవాలి. ఫస్ట్ది ఎప్పుడు కూడా అలాగే చేయాలి. చేస్తేనే మనకి జడలా వస్తుంది కదా. ఇక్కడ ఇలా వస్తుంది. ఇదిగా ఇలా జడలా వస్తుంది. అందుకని ఫస్ట్ది ఎప్పుడు అల్లకుండా ఇలా వేసుకోవాలి. చివరి వరకు లాస్ట్ వరకు మనం అదే ప్రాసెస్ కంటిన్యూ చేయాలి. ఇంకొక ½ ఇంచ్ అల్లితే మనము గడులు పెంచేసుకుందాం. మళ్ళీ ఇటువైపుకి వచ్చాము. ఇది కూడా అల్లకుండా ఇలా వేసేసుకోవాలి. లాస్ట్‌ది అల్లేసుకోవాలి. ఫస్ట్‌ది ఎప్పుడు కూడా ఇలా వేసేసుకుంటూ ఉండాలి. ఎనిమిది గళ్ళు వేసుకొని ఇలా పైకంటూ అల్లేసుకోవాలి. అంటే ఇంకా పొడవు కావాలితే అల్లుకోవచ్చు మనము. నేనైతే 8 ఇంచెస్ మాత్రమే అల్లుతున్నాను. అంటే 2 వైపులా కూడా సీదానే అల్లుకుంటూ ఉండాలి. అప్పుడు ఈ డిజైన్ ఇలా వెడల్పుగా వస్తుంది. ఇలా వస్తుంది. 2 వైపులా ఒకటే డిజైన్. ఇటువైపు ఒకటే డిజైన్, ఇటువైపు ఒకటే డిజైన్ ఉంటుంది. కొలుస్తాను ఎంత వచ్చిందో. 8 వచ్చింది. 8 అల్లేసాం. ఇప్పుడు గడులు పెంచుకుందాం ఎలా అన్నది. ఫస్ట్ ఇది మనం అల్లకూడదు కదా, ఇలా వేసేసుకుందాం. ఇప్పుడు మనము ఇది ఉల్టానా సీదా చూసుకుందాం. ఇది మనము ఉల్టాలో ఉన్నాం. ఇదిగో మనము ఎక్కడేసాము, ఇలా వేసుకున్నాం. ఇది ఉల్టా, ఇది సీదా. ఈ సీదాలో మనం గుర్తుగా ఒక పినిస్ పెట్టుకుందాం. ఇక్కడ గుర్తుగా మనము ఈ పినిస్ పెట్టుకుందాం. ఎందుకంటే 2 వైపులా మనకి ఒకటే డిజైన్.
ఇక్కడ ఒకటే డిజైన్, ఇక్కడ ప్రతిసారి మనం కిందకెళ్ళి చూసుకోవాల్సిన పని ఉండదు, ఇక్కడికి వెళ్ళి చూసుకోవాల్సిన అవసరం ఉండదు. ఇక్కడే చూసేసుకోవచ్చు ఇది సీదా అని. ఎందుకంటే సీదాలోనే మనం గడులు పెంచుకోవాలి, అందుకని దీన్ని గుర్తుగా పెట్టుకుందాం. ఫస్ట్ అల్లకుండా ఇలా వేసుకుని ఈ దారము ఇలా వేసేసుకుందాం. వేసుకున్నాక ఇలా అని ఇలా ఒక గడి పెరిగింది, దీన్ని అల్లుకుందాం. సీదానే వెళ్ళాలి, రెండు వైపులా ఒకేలా సీదానే. మళ్ళీ ఇంకో గడి పెంచుదాం. మళ్ళీ దీని అల్లాం. మళ్ళీ ఇలా అని వేలు ఇక్కడ పెట్టుకుని కిందకి ఇలా పెట్టుకోవాలి. దీని కింద ఉండాలి తాడు, ఇది పైన ఉంది, ఇలా వేసుకోవాలి. దానిపైన దీనిపైన ఇలా వేసుకోవాలి. మళ్ళీ దీన్ని అల్లుకోవాలి. మళ్ళీ ఇలా అని కింద నుంచి దీన్ని దీంట్లో వేసుకుని ఇలా లాక్కోవాలి టైట్గా వచ్చేటట్టు. మళ్ళీ దీన్ని సీదా అల్లుకోవాలి. మళ్ళీ ఇలా తిప్పి ఇలా వేసుకోవాలి. దీనిపైన గడులు పెరిగినాయి. మనకు ముందు 8 గడులు ఉన్నాయి, ఇప్పుడు పెంచినాక ఎన్ని గడులు అవుతుందో చూద్దాం. మళ్ళీ పెంచాలి. మళ్ళీ ఇది లాస్ట్ది అల్లేసుకోవాలి. ఇప్పుడు పెరిగినాయి గడులు. ఇప్పుడు ఉల్టాలో అల్లుతున్నాం. రాంగ్ సైడ్ ఇది రైట్ సైడ్ గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు మన ఉల్టాలో ఇది ఉల్టా ఉన్నాం కదా, రాంగ్ సైడ్లో ఉన్నప్పుడు మనము అల్లేసుకోవాలి, ఇంకా గడులు పెంచకూడదు. ఈ సైడ్ ఉన్నప్పుడే సీదాలో ఉన్నప్పుడే గడులు పెంచాలి, ఇటువైపు ఉన్నప్పుడు అల్లేసుకోవాలి. దీన్ని ఫస్ట్ తీసుకుని ఇలా ఎప్పుడు ఈ దారాన్ని మనము వెనక్కి వేసుకోవాలి, ఇలా వెనక్కి వేసేసుకోవాలి, సీదా అల్లాలి. ఇప్పుడు ఇందా పెంచుకున్నవి ఇప్పుడు ఇవి కూడా ఇంకా మనం ఈసారి పెంచొద్దు, ఉల్టాలో ఎప్పుడు పెంచకూడదు, ఓన్లీ సీదాలోనే పెంచుకోవాలి. ఇలా చివరి వరకు అల్లేసుకుందాం, ఇంక పెంచకుండా. అయిపోయింది ఈ లైను, ఉల్టా లైను అల్లేసాం. ఇప్పుడు మళ్ళీ సీదాలో ఎన్ని గడులు వచ్చినాయి, ఫస్ట్ మనం ఎన్ని పెంచుకున్నాం అంటే లాస్ట్ అయిపోయినప్పుడు కూడా మనం అక్కడ కట్ చేసుకోవాలి. ఇక్కడ పెంచుతున్నాం కాబట్టి చివరికి వచ్చినప్పుడు కట్ చేయాలి కదా, అందుకని మనము ఇవి కౌంట్ చేసుకోవాలి ముందు. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15. ఫస్ట్ మనకి ఎన్ని గడులు ఉన్నాయి, 8 కదా వేసుకున్నాం. ఇప్పుడు 15 గడులు అయినాయి. ఈ లైన్లో కూడా పెంచుకోవాలి. ఇందాక ఫస్ట్ లైన్లో ఎలా పెంచుకున్నాం మళ్ళీ ఇప్పుడు కూడా అలాగే పెంచుకోవాలి. ఇది తీసేసుకోవాలి. ఫస్ట్ది ఎప్పుడు కూడా అల్లకుండా ఇలా వేసుకోవాలి. వేసుకొని ఒకటి పెంచుకుందాం, సీదాలు. మరలా ఒకటి పెంచుకుందాం. ఇందాక పెంచినట్టే గడి తర్వాత గడి పెంచుకుంటూ వెళ్ళాలి. ఒకటి అల్లుకోవాలి, ఒకటి ఇలా వేసుకోవాలి. ఈ లైన్లో కూడా సేమ్ ఇలానే చివరి వరకు వేసుకుంటూ వెళ్ళిపోదాం. లాస్ట్కి వచ్చేసాము, ఈ లైన్ కంప్లీట్ అయిపోతుంది. ఇక్కడ కూడా పెంచుకోవాలి, లాస్ట్లో కూడా పెంచుకొని దీన్ని అల్లేసుకోవాలి. ఇది సీదా. ఇప్పుడు ఉల్టాలో ఇందాక అల్లాం కదా, అసలు పెంచకుండా అల్లుకోవాలి. ఇది ఫస్ట్ ఇలా తీసుకోవాలి, మళ్ళీ ఈ దారం వెంటనే ఇలా వెనక్కి వేసుకొని సీదా అల్లేసుకోవాలి. రెండు వైపులా సీదా అల్లుతున్నాం కాబట్టి ఒకేలా ఉంటుంది, ఇటువైపు ఒకలా ఉంటుంది, ఇటువైపు ఒకేలా ఉంటుంది. ఇలా సీదా అల్లేసుకోవాలి చివరి వరకు. రెండోసారి పెంచిన గళ్ళు ఎన్ని ఉన్నాయో లెక్క పెడదాం. 1 2 3 4 25 26 27 28 29 ఉన్నాయి. 29 ఇక్కడ వేసుకుందాం. 29
ఇది ఫస్ట్ 8 గళ్ళు ఉన్నాయి మనకి. 8 గళ్ళు ఉన్నాయి. తర్వాత 15 గళ్ళు అయినాయి. థర్డ్ లైన్కి వచ్చేటప్పటికి 29 గళ్ళు వచ్చినాయి. ఇప్పుడు మరలా పెంచుకుందాం సేమ్ అలానే. ఇది ఫస్ట్ అల్లదు తీసుకుందాం. దారం ఇలా వెనకేసుకో. ఇప్పుడు పెంచుకుందాం ఒకటి. ఇందాక పెంచినట్టే సేమ్ అలానే ఒక గడ అల్లుకుని ఒకటి పెంచుకోవటం. ఒక గడ అల్లి ఒక గడి పెంచుకోవాలి. ఒక గడ అల్లుదాం. ఇలా ఇలా చివరి వరకు పెంచుకుంటూ వెళదాం. నాలుగో లైన్ కూడా పెంచేసాను. పెంచి వెనక సైడు ఉల్టా కూడా అల్లేసాను. ఇప్పుడు మనం ఎలా పెంచుకోవాలంటే టోటల్ మనకి ఫస్ట్ 8 ఉండేది, తర్వాత 15 దాకా పెంచాం, తర్వాత 29 పెరిగింది, తర్వాత 57 పెరిగింది ఫోర్త్ లైన్లో. ఇప్పుడు ఫిఫ్త్ లైన్లో మనము 83 రావాలి. 83 వస్తే ఇంకా సరిపోతాయి మనకి అల్లుకోవటానికి. అయితే ఇప్పుడు మనము 57 దాకా వచ్చినాయి కదా, 26 గడులు పెంచుకోవాలి. అప్పుడు 83 అవుతాయి అన్నమాట. ఇప్పుడు ఎలా పెంచాలంటే మనము 2 గడుల తర్వాత ఒకటి పెంచుకుందాం. మళ్ళీ 2 గడుల తర్వాత ఒకటి పెంచుకుందాం. 2 గడులు వెళ్ళాక ఒకటి పెంచుకుందాం. చూపిస్తాను. ఇది అల్లొద్దు. దారము ఇటు వేసేసుకుందాం. సీదాల్ని ఇది తీసుకున్నాం కదా, ఇది మనము ఇది కూడా అల్లుకుందాం. 2 గడులు అయినట్టు. ఇది పైన వేసుకున్నాం కాబట్టి ఇప్పుడు ఒక గడి పెంచుకుందాం. ఒక గడి పెంచాం, మళ్ళీ 2 అల్లుకోవాలి. చూసుకుంటూ అల్లుకుందాం. 1 2 మళ్ళా పెంచుకుందాం. 1 2 ఇలా గుర్తుపెట్టుకుంటూ ఒకటి పెంచుకోవాలి. 2 అల్లాక ఒకటి పెంచుకుంటూ వెళ్ళాలి ఇలా. ఇప్పుడు మనము సీదాలోనే పెంచుకోవాలి ఎప్పుడు కూడా. ఉల్టాలో అల్లుకొని వచ్చేయాలి. ఇంకా మనం దీంతో ఈ పెంచటం అయిపోతుంది. 83 వచ్చేస్తాయి. ఇది అల్లేనా పెంచానా మళ్ళా 1 2 ఇలా చివరి వరకు 2 అల్లుకోవటం, ఒకటి పెంచుకోవటం, 2 అల్లటం, ఒకటి పెంచటం, ఇలా చివరి వరకు వెళ్ళిపోదాం. లాస్ట్కి వచ్చేసాం. 2 వేసాం. మళ్ళీ 2 గడులు అల్లాక ఒకటి పెంచుకో. దీంతో మనకి ఇప్పుడు 83 గళ్ళు వచ్చేస్తాయి. ఇంక మనం పెంచుకోక్కర్లే. ఈ 2 అల్లేసుకుందాం. ఇంక పెంచుకోవద్దు. ఇప్పుడు లెక్క పెడదాం. 1 2 3 4 5 77 78 79 80 81 82 83 కరెక్ట్గా 83 వచ్చినాయి. ఇంక మనం పెంచుకోవద్దు. ఇంకా అల్లుకుంటూ వెనకాతలు బ్యాక్ సైడ్ ఉల్టాలో అల్లేసుకుందాం. ఇది సీదాలో 83 గళ్ళు పెంచేసుకున్నాక నేను ఉల్టా అల్లేసాను. ఇప్పుడు మళ్ళీ సీదాకి వచ్చాం. సీదా వచ్చినప్పుడు మనం ఇంక పెంచుకోం కదా, 83 గళ్ళు ఉన్నాయి ఇవి. ఇప్పుడు మనము ఈ లైన్ అల్లేసుకుని పెంచుకోకుండా వెనకాతలు కూడా అల్లేసుకుందాం. సీదాలోనే అల్లుతున్నాం కదా, సీదా అల్లేసుకుందాం. ఇటువైపు కూడా సీదా అల్లేద్దాం. అప్పుడు డిజైన్ వేస్తాను. అప్పుడు చూపిస్తాం. మరలా ఇలా నేను అల్లేస్తాను. ఇక్కడ చూడండి, ఇవి స్టార్టింగ్లో మనకి 8 గడులు ఉండేటివి. మనం పెంచుకుంటే 15 అయినాయి. మరలా థర్డ్ లైన్లో 29 అయినాయి. తర్వాత 4వ లైన్లో 57 గడులు అయినాయి. అయితే మనకి 83 కావాలి అంటే ఇంకా 26 గడులు కావాలంటే మనము 2 గడుల తర్వాత ఒక గడి పెంచితే 83 గడులు వచ్చాయి. అంటే 2 గడుల తర్వాత చూపించాను కదా మీకు,
అలాగే 2 గడుల తర్వాత ఒక్కొక్కటి పెంచుకుంటే 83. మనకి 83 కరెక్ట్‌గా సరిపోతాయి. 83 అయిపోయినాక మనము పెంచుకున్నాం కదా! 83 అయ్యాక మనం ఉల్టాలో ఇది సీదా కదా! 83 పెంచుకున్నాక మనం ఉల్టాలో కూడా ఒక లైన్ అల్లేసుకున్నాం. ఈ లైన్ కూడా అల్లాక మనం 4 లైన్స్ పెంచుకోకుండా అల్లుకోవాలి. ఇటు, ఇటు, మళ్ళా ఇటు, ఇటు. 4 లైన్స్ అల్లాక ఇప్పుడు డిజైన్ వేసుకుందాం. ఇలా వెనక్కి వేసుకొని మనం సీదాలు వేసుకుందాం అంతా. రైట్ సైడ్‌లోని, రాంగ్ సైడ్‌లోని కూడా ఇలా సీదాలు వేసుకుందాం. అప్పుడు డిజైన్ వేస్తాం. దీన్ని మనము ఇక్కడ కట్టేసాం కదా ముడి, ఇక్కడ వేసుకున్నాం. ఒకటి వేసాము దీన్ని. ఫస్ట్ ఇది మాత్రం అల్లాము. ఇప్పుడు 1, 2 2 సార్లు చుట్టాలి ఇలా. అల్లే. దీన్ని వదిలేయాలి. మళ్ళా ఇలా. మళ్ళా 2 సార్లు. ఇలా. మళ్ళీ ఇలా 2 సార్లు. 2 సార్లు తిప్పాలి. ఈ ఊల్ని మనం దీన్ని వదిలేయాలి. మళ్ళా దీంట్లో ఇలా ప్రతి దానికి 2 సార్లు చుట్టుకుంటూ అల్లాలి. అంటే మనం సీదానే కదా అల్లుతున్నాం. పైన మాత్రం 2 సార్లు తిప్పండి. ఇదిగో సీదా అల్లుతామా? మనం ఇలాగే కదా సీదా అల్లేది. దీనిపైన 2 సార్లు వేయండి. మనం ఒక్కసారి వేసి తీస్తాం కదా! అలా కాకుండా 2 సార్లు. ఒక్కసారి, 2 సార్లు. 2 సార్లు. ఇలా వేసుకుంటూ చివరి దాకా వెళ్ళిపోదాం. మనం గడలినప్పుడు ఒక్కసారే వేస్తాం ఇలా. ఇప్పుడు ఇంకొకసారి. ఇది సీదాలోని మాత్రమే వేస్తాం ఇలా. ఉల్టాలో వేయొద్దు. ఇలా వేసుకుంటూ చివరి దాకా వెళ్ళిపోదాం. లాస్ట్‌కి వచ్చేసాం. ఇది మాత్రం అల్లేసుకోవాలి. లాస్ట్‌ది. ఇప్పుడు మనము ఉల్టాలో. ఉల్టాలో ఫస్ట్‌ది అల్లకుండా ఇలా వేసేసుకుందాం. ఇది ఇలా వేసుకుందాం. ఇప్పుడు చూడండి డిజైన్ ఎలాగ అల్లాలో. ఇది మనము డబల్ వేసుకున్నాం కదా! ఒకటే పెద్ద గడి వస్తుంది చూడండి. దీని మీదకి తీసుకుందాం 3. 1, 2, 3 3 గడులు. అంటే మనం డబల్ వేసింది విడిపోయింది. అంటే ఇది పెద్దగా వచ్చింది చూడండి గడి. లూజ్‌గా వచ్చింది. దీన్ని మళ్ళా ఈ 3 గడుల్ని దీని పైకి వేసుకుందాం. 1, 2, 3. ఫస్ట్‌ది అల్లలేదు కదా! ఇది ఇలాగ ఉంటుంది. ఇప్పుడు మనము సీదా అల్లుదాం ఫస్ట్. ఈ 3 గడులనే ఏవైతే తీసామో వాటిల్ని సీదా అల్లుకుందాం. సీదా ఒకటేసాను. మళ్ళా ఇది ఇలా ముందుకేసుకోవాలి. మళ్ళీ ఉల్టా అల్లుకుందాం. దీన్నే ఆ 3 గడులనే అల్లుకోవాలి. మళ్ళీ ఉల్టా. మళ్ళా ఈ ఊళ్ళు మళ్ళా ఇలా దారం వెనక్కేసుకోవాలి. సీదా అల్లాలి. ఆ 3 గడుల్లోనే 3 సార్లు 3 గడులు తెచ్చుకోవాలి మనం. అదిగో 3 గడులు వచ్చేసాయి. మరి సేమ్ అలాగే 1, 2, 3 డబల్ వేసినవి ఇలా లూజ్ అయినాయి. ఇవి మళ్ళీ దీనిపైకి వేసుకోవాలి. ఈ మూడింటిని అలా వేసేసుకోవాలి. మరలా ఈ 3 గడుల్ని ఒకటి చేస్తున్నాం కాబట్టి ఈ 3 గడులు రావాలి మనకు మరలా. అందుకని ఒకటి సీదా, మళ్ళీ ఊలు ముందుకేసుకోవటం, ఇలా ఇలా మధ్యలోంచి ఆ మూడింటి మధ్యలోంచి ఇలా అల్లటం, అలా మళ్ళా ఇది వెనక్కేసుకోవాలి.
మళ్ళీ ఈ మూడింటి మధ్యలోంచే సీదా అల్లాలి. ఆ 3 వదిలేయాలి. సేమ్ అలాగే అన్నీ అల్లుకుంటూ వెళ్ళాలి చివరి వరకు. 3 తీసుకోవాలి లెక్క పెట్టుకుని. ఈ 3ని మళ్ళీ దీంట్లో ఎక్కించుకొని మళ్ళీ సీదా అల్లుదా. ఈ మూడింటి మధ్యలోంచే రావాలి. అదిగో అంత గ్యాప్ వస్తుంది. ఒక గడి పెరిగింది, మళ్ళీ ముందుకేసుకున్నాం, మళ్ళీ వెనక నుంచి దీంట్లోంచే ఇలా ఇలా పెట్టాం, మళ్ళీ వేసుకున్నాం, మళ్ళీ తీసాం, మళ్ళీ వెనక్కేసుకున్నాం, మళ్ళీ ఈ మూడింటి మధ్యలోంచి ఇలా పెట్టుకున్నాగా చూసారా. 3 గడులు పెరిగాయి. పెరిగినాయి క్లియర్గా కనిపిస్తున్నాయి మనకి. ఇక్కడ 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 ఇలా మనము చివరి వరకు సేమ్ ఇలానే అల్లుకుంటూ వెళ్దాం. ఈ 3 దీనిపైకి ఎక్కించుకొని ఇలా వేసుకొని ఇది ఒక డిజైన్ వస్తుంది. ఇది ఈ డిజైన్ స్వెటర్ అల్లితే జెంట్స్కి బాగుంటుంది. స్వెటర్ అల్లితే వేసుకోవచ్చు, బాగుంటుంది ఈ డిజైన్. మొత్తం స్వెటర్ అంతా ఇదే డిజైన్ వేసుకుంటే బాగుంటుంది. ఇది మనం దీని మీద ఈ డిజైన్కి వేసుకుంటున్నాం అన్నమాట. ముందు డిజైన్ నేర్చుకోవాలి కాబట్టి ఒక డిజైన్ నేర్పిస్తున్నా ఫస్ట్ మీకు. తర్వాత చాలా డిజైన్లు ఉంటాయి. ఇది కొంచెం ఈజీ డిజైన్ కాబట్టి ముందు ఇది నేర్చుకోవడానికి చాలా ఈజీ. స్వెటర్లో 3 తీసుకున్నా, మళ్ళీ ఇలా వేసా, మళ్ళీ ముందుకేసాను, మధ్యలోంచి ఇట్లా అన్న ఒక్కసారి వెళితే మీకు అర్థమైపోతుంది. ఇలా నెక్స్ట్ లైన్లో మీకు డిజైన్ కనిపిస్తుంది. ఇలా మూడు గళ్ళు తీసుకుంటూ ఇలా ఒకటి ఉల్టా, ఒకటి సీదా, ఒకటి ఇలా 3 అల్లేసుకోవాలి. లాస్ట్కి అయిపోయింది. లాస్ట్ ఈ 3 తీసుకున్నాం. ఈ మూడిట్లో ఇలా పెట్టి మళ్ళీ దీని మీదకి వేసుకొని ఫస్ట్ సీదా ముందుకు వేసుకొని మళ్ళీ ఉల్టా అల్లి మళ్ళీ సీదా అల్లాలి. అంటే ఉల్టా సీదా అల్లినప్పుడు కూడా దారం ముందుకి వెనక్కి వేసుకుంటూ ఉండాలి. ఇది సీదా. లాస్ట్ది అల్లేసుకుందాం. అయిపోయింది. ఇప్పుడు సీదాకు వచ్చాం. సీదాలో డిజైన్ కనపడుతుంది. ఇప్పుడు ఇది అయిపోయింది కదా. ఇప్పుడు మనము ఈ దారం తీసుకుందాం, ఈ ఊలు తీసుకుని అల్లుకుందాం. దీన్ని మళ్ళీ ఫస్ట్ ఇలా వేసేసుకొని దీన్ని వెనక్కి వేసేసుకుందాం దారం. మళ్ళీ ఇది దీనిపైకి ఎక్కించేసుకుందాం. ఇప్పుడు దీంతో అల్లుదాం. సీదానే అల్లాలి. ఇలా సీదా అల్లితే డిజైన్ కనిపిస్తుంది. ఇప్పుడు ఇంకేం ఉల్టా సీదాలోనే ఉంది అంతా డిజైన్ అంతా. ఇదిగో డిజైన్ వస్తుంది. దీని మీదకి మొత్తం వచ్చాక డిజైన్ బాగా కనిపిస్తుంది. ఎన్ని గడ్డలు అయితే మనం 3 కట్ చేసాం, మళ్ళీ అన్ని గడ్డలు వచ్చేసాయి, పెంచేసాం. ఇప్పుడు మళ్ళీ 83 ఉంటాయి మనకి. అసలు ఎక్కడ ఏం తగ్గలే, 83 ఉంటాయి అన్నమాట. ఇలా సీదా అల్లేసుకుంటే ఇదిగో డిజైన్. ఈ డిజైన్ ఇలా వస్తుంది. చివరి వరకు అల్లేద్దాం. ఇలా సీదా అల్లేసాను. ఇది ఇలా వచ్చింది డిజైను. అయితే మనము ఈ లైన్ అల్లుకుంటూ వెళ్ళాం కదా, మళ్ళీ ఉల్టాలో అల్లాలి. తర్వాత మళ్ళీ సీదాలో అల్లాలి, మళ్ళీ ఉల్టాలో. అంటే 4 లైన్స్ అల్లాలి మొత్తం. ఈ కలరు ఇది మాత్రం 2 లైన్లోనే డిజైన్ వచ్చింది మనకి. ఇది 2 లైన్లే. ఈ కలర్ మాత్రము 4 లైన్స్ అల్లాలి.
అయితే నేను ఇవి ఇట్లాంటి పువ్వులు 19 వచ్చే వరకు 19 లైన్లు వచ్చే వరకు అల్లి మీకు చూపిస్తాను. 19 లైన్లు వచ్చింది ఇది స్కార్ఫ్. ఇది నేను అల్లటమే పెద్దది అల్లాను, పెద్దవాళ్ళకి అందరికీ సరిపోతుంది. ఒకవేళ చిన్నగా ఇంకా చిన్నది అల్లుకోవాలంటే మనము 83 వేసాం కదా, 73 వేసుకోవచ్చు, 63 వేసుకోవచ్చు. అలా గళ్ళు వేసుకుని మనము అల్లుకోవాలి. ఇంత పెద్దదైంది. ఇప్పుడు ఈ చివరికి వచ్చేసాం. ఇది ఇక్కడ ఇది స్టార్ట్ అయింది కదా, ఇక్కడ చివర అల్లాలి. అంటే ఇక్కడ మనం 4 లైన్స్ వేసుకున్నాం, ఇక్కడ కూడా 4 లైన్ వేసాను. ఇప్పుడు మనం కటింగ్ తీసుకోవాలి. మనం పెంచుకున్నాం కదా ఇక్కడ 15, 29, 57, 83. అయితే 83 వచ్చింది కాబట్టి 2 గడుల తర్వాత ఒక గడి పెంచితే 83 వచ్చాయి. అంటే ఇప్పుడు స్టార్టింగ్ మనం ఏం చేయాలంటే 2 గడుల తర్వాత ఒక గడి కట్ చేయాలి. ఇక్కడి నుంచి వెళ్ళాలి. మనం పైనుంచి పెంచుకుంటూ వెళ్ళాం కాబట్టి ఇప్పుడు కింద నుంచి వెళ్ళాలి. అంటే 2 గడుల తర్వాత ఒక గడి తగ్గించుకుంటూ వెళ్ళాలి. నెక్స్ట్ పార్ట్లో చూపిస్తాను, అది మీరు చూడండి. ఇది ఇంతవరకు అల్లాను. సెకండ్ పార్ట్లో మొత్తము చూపించేస్తాను. ఎందుకంటే ఇక్కడ మనం పెంచుకుంటూ వెళ్ళాము, ఇక్కడ తగ్గించుకుంటూ వెళ్ళాలి. ఎలా తగ్గించాలనేది చూపిస్తాను. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.